ఇవాళ ఒక న్యూస్ హైలైట్ అవుతుందండి. సో ఇక్కడ ఏముందంటే పార్టీ నియమ నిబంధనలకు ఉల్లంఘించి క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడినందుకు బీజేపీ రాష్ట్ర సోషల్ మీడియా సెల్ జాయింట్ కన్వీనర్ శ్రీ గిరీష్ జారముని భారతీయ జనతా పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుండి సస్పెండ్ చేయడం అనేది ఈ సస్పెన్షన్ తక్షణమే అమల్లోకి వస్తుంది అని భారతీయ జనతా పార్టీ అఫీషియల్గా ఒక లెటర్ రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ఇష్యూ ఏంటంటే రాహిత్యానికి పాల్పడినందుకు భారతీయ జనతా పార్టీ సోషల్ మీడియా జాయింట్ కన్వీనర్ సస్పెండ్ చేసినంటే సో ఇది గిరీష్ జారముని గారు సోషల్ మీడియా జాయింట్ కన్వీనర్ అంటే ఈజ్ అన్ యాక్టివ్ పార్టిసిపెంట్. ఎందుకంటే ప్రతి ఇష్యూ మీద టేకప్ చేసి ఇష్యూని డైవర్ట్ చేసే విధంగా అధికార పక్షం చూసినా కూడా దానికి అసలు రెజల్యూషన్ ఏంటిది, అసలు ప్రాబ్లం ఏంటిది, దానికి సొల్యూషన్ ఏంటిది అని పర్ఫెక్ట్ డైరెక్ట్ టు ద పాయింట్ ఫోకస్ చేసే క్యాండిడేట్ గిరీష్ జారముని గారు. సో సోషల్ మీడియా యాక్టివిస్ట్ అంటే ఇన్ డీటెయిల్ అనాలిసిస్తోని డిస్క్రిప్టివ్ వేలో కంటెంట్లో క్లారిటీ ఉంటేనే మాట్లాడే వ్యక్తి గిరీష్ జారముని గారు. సో అలాంటి వ్యక్తిని సస్పెండ్ చేయడం భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం ఆలోచించాలి. సో దీనిలో ఏ శక్తులు ఇన్వాల్వ్ అయినా వదిలేవు, కాకపోతే ఈ స్టెప్ భారతీయ జనతా పార్టీకి కరెక్ట్ కాదు. సో ఎగ్జాంపుల్ తీసుకుందాం. మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్లో ఇదివరకు వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్ ఇద్దరు ఉండే. సో వాళ్ళిద్దరిది మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ అంటాం. సో ఎందుకు వీరేంద్ర సెహ్వాగ్ అగ్రెసివ్గా ముందరికి వెళ్తారు, డిస్ట్రక్టివ్ డెమాలిషన్ బ్యాటింగ్ చేస్తారు, అండ్ అదర్ ఎండ్లో గౌతమ్ గంభీర్ కన్స్ట్రక్టివ్ వేలో మ్యాచ్లో డిఫెన్సివ్ వేలో పోయి రన్ గెటింగ్లో స్ట్రైక్లో రొటేట్ చేస్తూ స్కోర్ బోర్డ్ని ముందరికి పంపించేది. సో సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఏంటిది ఇందులోకి వస్తే గిరీష్ జారముని గారు యాక్టివ్ వేలో ముందరికి వెళ్తారు, డిస్ట్రక్టివ్ వేలో ఇన్ డీటెయిల్గా అనాలిసిస్ చేసి ఇష్యూ బేస్డ్గా పాలిటిక్స్ చేస్తారు. పొలిటికల్ లీడర్స్ ఎలా ఉండాలి, సో ఇష్యూ ఏంటిది అండ్ తెలంగాణ భారతీయ జనతా పార్టీ లీడర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసి ఒక నిజంగా చెప్పాలని ఒక గురువులాగా చెప్తారు. సో అట్లాంటి వ్యక్తిని సస్పెండ్ చేయడం భారతీయ జనతా పార్టీకి కరెక్ట్ కాదు. సో బీజేపీలో ఏం జరుగుతుందో మనకు ఇంటర్నల్గా ఇన్ఫర్మేషన్ లేకున్నా కూడా ఎవరో చెప్తే భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం స్పందించేలా సస్పెండ్ చేయడం కరెక్ట్ కాదు. స్టేట్ బీజేపీలో ఎందరు ఎమ్మెల్యేలు గెలిచిండ్రు, ఎందరు ఎంపీలు గెలిచిండ్రు, వాళ్ళు చేయాల్సిన బాధ్యత ఏంది. ఎందుకంటే 8 ఎంపీలు 8 ఎమ్మెల్యేలు అంటే చిన్నమెల్లగా 60 to 70 ప్లేసెస్లో మన భారతీయ జనతా పార్టీ ఉన్నది. ఇంత బెంచ్ స్ట్రెంత్, ఇంత బెంచ్ వర్క్ చేసిన ఉట్టి ఏం రాలే కదా. ఇలాంటి స్టేజ్లో భారతీయ జనతా పార్టీ నెక్స్ట్ అగ్రెసివ్గా ముందరికి వెళ్ళకుంటే నెక్స్ట్ భారతీయ జనతా పార్టీ తెలంగాణలో విన్ అవ్వడం చాలా కష్టమని గిరీష్ జారముని గారి ఆలోచనతో ముందుకెళ్ళి అగ్రెసివ్ వేలో వెళ్తున్నారు. ఎందుకు అగ్రెసివ్ వేలో వెళ్తేనే జనాల మధ్యలో ఉండి జనాలతో అతని స్లోగన్ ఏంటిదంటే ఎప్పుడు భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకులు, తెలంగాణలో భారతీయ జనతా పార్టీ నాయకులు ఏం చేస్తున్నారు, ప్రజల వద్దలో ఉండండి, ప్రజల కోసం పాటుపడండి, ప్రజల సమస్యలు తెలుసుకోండి, ప్రజల మధ్యలో ఉండి ప్రజల మధ్యలో ప్రతిపక్ష హోదా వివరించి పార్టీ కోసం పాటుపడండి, జనాల ఇష్యూస్ రిజల్యూషన్లో మెయిన్ అధికార పార్టీ దగ్గరికి ఇష్యూ తీసుకుపోయి ఆ ఇష్యూస్ని, ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసి ప్రజల మధ్యలో ఉంటే నెక్స్ట్ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి ఛాన్స్ ఉంటుంది, అవకాశం ఉంటుంది. అందుకు శాయశక్తిలో పోరాడాలని అని ఇష్యూ బేస్డ్గా పాలిటిక్స్ని ఎట్లా చేయాలో ఇన్ డీటెయిల్గా ఎలా చేయాలో ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఏం చేస్తారో అలా చెప్తుంటారు. అందులో కొంచెం అధినాయకత్వంలో కొంచెం ఏజ్ పెద్దవాళ్ళు, పాత నేతలు ఉన్నా కూడా అతని వే ఆఫ్ డెలివరీ అలానే ఉంటుంది. ఎందుకంటే అగ్రెసివ్ వేలో ముందర వెళ్తారు. భారతీయ జనతా పార్టీ షుడ్ టేక్ ద ఇనిషియేటివ్, ఇది సిచ్యువేషను, ఇది ఇలా చేయొద్దు, ఇలా చేయండి అని డైరెక్ట్ దానికి చెప్తుంటారు. అది కొందరు ముఖ్య నేతలకు నచ్చినట్టున్నది.
అందుకే పైన స్థాయికి పోయి గిరీష్ దారామూరి గారిని సస్పెండ్ చేయాలని కోరారు. ఎవిడెన్స్ లేకుండా ఈ లెటర్ బయటకు వచ్చిందని నాకు అనిపిస్తుంది. ఎవిడెన్స్ ఏం లేదు. జాయింట్ సెక్రటరీ జాయింట్ కన్వీనర్ గిరీష్ దారామూరి గారిని భారతీయ జనతా పార్టీ సభ్యత్వం నుండి సస్పెండ్ చేశారు. అసలు ఏంటి ఈ సస్పెన్షన్ తక్షణమే అమల్లోకి వస్తుంది, కరెక్టే. నిబంధనలు ఉల్లంఘించి, నిబంధనలు ఏం నిబంధనలు? క్రమశిక్షణ రాహిత్యాన్ని భాగం. ఎందుకు క్రమశిక్షణ? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నెక్స్ట్ టార్గెట్ ఏంటిది? తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఉండాలని, జనతా పార్టీ రావాలని ప్రతి ఒక్క నాయకుడికి ఉంది. ఇంట్లో కేంద్ర నాయకత్వం ఉంది. కానీ ఇక్కడ 8 మంది ఎమ్మెల్యేస్ గెలిచారు, 8 మంది ఎంపీలు గెలిచారు. అందరి కన్స్ట్రక్టివ్ వేలో ఒకే సింగిల్ పాలసీ ఉండి, డెసిషన్ మేకింగ్ ఒకటే ఉండి, జాయింట్గా ఒక డెసిషన్ తీసుకొని దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజల మన్ననలు పొందాలని అతని ఆలోచన. అంతేగాని డివిజివ్ పాలిటిక్స్ లెక్క నువ్వు ఇది మాట్లాడదా, ఇంకోటి మాట్లాడి ఈ ఇద్దరి మధ్యలో 8 మంది మధ్యలో 16 మంది మధ్యలో కోఆర్డినేషన్ లేదని వేరే వాళ్ళకి చెప్పి పార్టీని డిగ్రేడ్ చేశారు తప్పితే ఏం లేదు ఇలా. అందుకే జాయింట్గా ముందరికి పోవాలి, ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ నడపాలి, అందరి సపోర్ట్ తీసుకోవాలి, కార్యకర్తలను దగ్గర పెట్టుకోవాలి, కార్యకర్తలను యూజ్ చేసుకోవాలి. ఎన్ని జిల్లాలో 33 జిల్లాలు ఉంటే 33 జిల్లాలో ఎందరు కార్యకర్తలు ఉన్నారు, ఎందరు లీడర్స్ ఎదిగినారు, ఎవరి పార్టీ హయాంలో ఎందరు మంది లీడర్స్ ఎదిగారు. భారతీయ జనతా పార్టీ పాత ముఖ్య నేతలు ప్రెసిడెంట్లు అయిన తర్వాత, మెయిన్ నాయకులైన తర్వాత కూడా అందులో ప్రతి ఒక్క జిల్లాకి వెళ్ళి ఎందరు భారతీయ జనతా పార్టీ నాయకులు బయటకు వచ్చిందో ఒక స్టాట్స్ చూడాలి. స్టాట్స్ చూసి కోఆర్డినేషన్ చేసి ముందుకు తీసుకుపోయే నాయకులు ఎవరు, ఎందరున్నారు, భారతీయ జనతా పార్టీ ముందరు పోవాలంటే ఏం చేయాలి, నెక్స్ట్ అలయన్స్ పెట్టుకోకుండా భారతీయ జనతా పార్టీ ముందరికి వెళ్ళాలంటే భారతీయ జనతా పార్టీ సెంట్రల్ నాయకత్వం స్ట్రిక్ట్గా తెలంగాణ మీద ఫోకస్ చేసి కాన్సన్ట్రేషన్ పెట్టి ఇంటర్నల్ పాలిటిక్స్ ఏం జరుగుతుంది, పార్టీ లోపల ఏం జరుగుతుంది, పార్టీ బయట ఏం జరుగుతుంది, లోపల ఉండే రాజకీయాల్లో ఎట్లా చేస్తున్నారు, వీళ్ళ రిజల్ట్స్ ఏంటి అని ప్రతి ఒక్కటి చూసి కేంద్ర నాయకత్వం ముందర పోవాలి. అంతేగాని ఎక్కువ వర్క్ చేసి ఎఫెక్టివ్ వేలో అందరినీ ఇంప్రెస్ చేసే వేలో పనిచేసిన గిరీష్ దారామూరి గారిని సస్పెండ్ చేసి పార్టీ ఎంతో తప్పని చేసిందని నాకైతే అనిపిస్తుంది. సో భారతీయ జనతా పార్టీ కొంచెం దీని మీద ఆలోచించి గిరీష్ దారామూరి గారిని తిరిగి పార్టీలో చేర్పించి కొన్ని సజెషన్స్ ఇచ్చి కొన్ని రిక్వెస్ట్లు గిరీష్ దారామూరి గారికి చేసి ముందరికి వెళ్ళామని కొంచెం ప్రోత్సహిస్తే గిరీష్ దారామూరి గారు హీల్ డూ వండర్స్. సో ప్లీజ్, central government should take the initiative in the Telangana state politics. Thank you.